ఇక మరోవైపు శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పను దర్శించుకొని ఇరుముళ్లను సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రద్దీని అదుపు చేయడంలో భాగంగా పోలీసులు ఎరుమేలి నుంచి వాహనాల ప్రవేశాన్ని నియంత్రించారు. శుక్రవారం నుండి డిసెంబర్ 25 వరకు వర్చువల్ క్యూ బుకింగ్లు అన్ని రోజుల్లో 80,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి అయ్యప్ప కొండపై రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మండల పూజలో భాగంగా నిర్వహించే కీలకమైన తంకా అంకి ఆచారం 26న జరుగుతుండగా మరుసటి రోజు మండల పూజ జరుగుతుంది. ఈ 2 రోజుల బుకింగ్లు చాలా తక్కువగా ఉన్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇక క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అస్తవ్యస్తంగా మారడంతో డిసెంబర్ 7 నుండి వారం రోజుల పాటు ఇలాంటి పొడవైన క్యూలు కనిపించాయి. కేరళ పోలీసులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరస్పర నిందలు వేసుకున్నాయి. హైకోర్టు జోక్యంతో తొందరగా చర్యలు చేపట్టి డిసెంబర్ 12 నాటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం రద్దీకి తగ్గట్లుగా అటు పోలీసులు, ఇటు ట్రావెన్కోర్ ఏర్పాట్లు చేశాయి.